ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా శుభం అనే సినిమాతో తాజాగా నిర్మాతగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మయోసైటిస్ తర్వాత కొంతకాలం సినిమాలకి, సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అంతేకాదు, మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించి పలు విషయాలపై టెక్20 హెల్త్ వేదికగా అవగాహనను కూడా కల్పిస్తుంది. ఇక పలు రంగాలకు చెందిన నిపుణులను సమంత ఇంటర్వ్యూ చేస్తూ వారి దగ్గర నుండి పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఒక సమయంలో మొబైల్ కి ఎంతగా అడిక్ట్ అయ్యానో చెప్పుకొచ్చింది సమంత. ఫోన్ లేకుండా తాను ఉండలేకపోయాను అని, అది ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లా ఫీల్ అయ్యానని అన్నారు. ఫోన్ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫోన్ వాడకానికి చాలా అలవాటు పడ్డాను. ఇక అందులో నుండి బయటికి రావడానికి డిజిటల్ డిటాక్స్ ఫాలో అయ్యాను. ఒక 3 రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ ని చూడకుండా, ఎవరిని కలవకుండా ఉండాలని నిర్ణయించుకొని దానిని పాటించాను. ఆ తర్వాత నాలో ఎన్నో మార్పులు వచ్చాయంటూ చెప్పుకొచ్చారు నటి సమంత. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత మునుపటి కంటే కాస్త సన్నగా మారిపోయింది. కానీ ప్రస్తుతం సమంత కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా రాణిస్తూ తన సత్తా చాటుతుంది.